గిల్లలు లేచినాయి. మన బండి కండిషన్ అయితే చూడండి మరీ ఘోరం అయిపోయింది. చూడండి మొత్తం మట్టి ఎట్లా పట్టిందంటే చూడు, డస్ట్ ఇలా ఈడ మొత్తం ఈడ కూడా. ఆఖరికి హెల్మెట్ చూడండి, హెల్మెట్ ఘోరంగా అయిపోయింది. నా బ్యాగ్ కూడా అయిపోయింది బ్యాగు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే రేపు రైడ్కి అయితే పోతున్నాం. సో ఇప్పుడైతే మన బైక్లో ఫ్యూల్ అయితే కొట్టిస్తున్నాం. సో గైస్ బైక్ అయితే ఇది. సో గైస్ మనం అయితే బైక్ అయితే పెట్రోల్ అయితే కొట్టిద్దాం అని వచ్చిన ఫుల్ ట్యాంక్ చేపించి చాలా రోజులు అయింది ఫుల్ ట్యాంక్ చేపించి. ఎంత పడుతుంది ఏంది అనేసి చూస్తాం. సో నైట్ ఎందుకు ఫిల్ చేస్తున్నా అంటే రేపు మార్నింగ్ వెళ్తున్నా. సో అందువల్ల అయితే ఫుల్ ట్యాంక్ చేపిద్దామని వచ్చిన. చలో గైస్ మన దాంట్లో ఎంత పడుతుందో నేనైతే మీకు చెప్తాను. సో గైస్ మనం అయితే ఫ్యూల్ అయితే కొట్టించినాం. మొత్తం 2001 రూపీస్ అయితే కొట్టించినాం. ఫుల్ ట్యాంక్ అయిపోయింది అప్పటికి. చూద్దాం రేపు మళ్ళీ ఎక్కడికి పోతాం ఏంది అనేసి మీరు తమిళలో చూస్తున్నారు. రేపు మార్నింగ్ అయితే రైడ్ స్టార్ట్ చేస్తాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ భరత్ యాదవ్. మనం అయితే చాలా రోజులైంది వ్లాగ్స్ చేయక. సో ఆఫ్టర్ లాంగ్ టైం వ్లాగ్ అయితే చేస్తున్నా మన Z900 మీద. ఎక్కడికి ఏంది అన్నది ఆల్రెడీ మీరు తమిళలో చూడొచ్చు. ఆల్రెడీ నేను లాస్ట్ అంటే ఇంతకుముందు తీసిన వీడియోలో చెప్పిన. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 3:30 అవుతుంది. 3:30కి నేనైతే బయలుదేరిన. చలో గైస్, ఈ రోజుకైతే మనకైతే ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసింది. ఈనంగా ఎన్ని టోల్ గేట్స్ ఉంటాయో నేను చెప్తా. టోల్ బూత్ నెంబర్ 1. చేతులన్నీ చూడండి మొత్తం తిమ్మిర్లు వచ్చి ఏమంటుంది ఇట్లా లోపలికి అయిపోయినాయి వర్షానికి. ఇది ట్రాక్షన్ కంట్రోల్ది కొంచెం ఇష్యూ ఉన్నట్టుంది. ఎందుకంటే రీసెంట్గా టైర్లు వేయించిన కదా, దానివల్ల ఏమన్నా ఇబ్బంది కావచ్చు. అడిగి పోయినాక ఎట్లయినా సర్వీసింగ్ కూడా చేయాలి బైక్. ఇంకోటి ఏంటంటే హ్యాండిల్ కూడా కొంచెం మీరు చూసి ఉండాలి, అంటే మీకు అర్థమై ఉండాలి. ఆల్రెడీ హ్యాండిల్ కూడా కొంచెం లైట్గా ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది పైకి ఉంటుంది, ఈ రైట్ హ్యాండ్ అనేది కొంచెం కిందికి ఉంటుంది. ఆడికి పోయినాక అవి ఒకటి క్రాష్ యాడ్స్ ఒకటి ఇవన్నీ చేపిద్దాం అనేసి అనుకున్నా. లాంగ్ రైడ్స్ కానీ అంటే ఫస్ట్ అయితే పవర్ కొట్టించుకోవాలి. ఫస్ట్ ఫుల్ ట్యాంక్ పవర్ చేయించుకున్నాం అనుకో, తర్వాత ఇంకా ఏ చేయించినా ఏం కాదు. నార్మల్ పెట్రోల్ అయితే నార్మల్, పవర్ పెట్రోల్ అయితే పవర్ పెట్రోల్. జైరాబాద్ స్ట్రైట్. మా మమ్మీ చెప్పింది అప్పటికి యాక్సిడెంట్ ఉందిరా అంటే, ఇంటికి అన్నప్పుడు లైట్గా చినుకులు వస్తున్నాయి. ఏది రైన్ కోట్ ఉంది, రైన్ కోట్ తీసుకోపో పెట్టుకో అంటే ఏమొద్దు మమ్మీ అన్న. రైన్ కోట్ పెట్టుకో, వర్షం వచ్చేటట్టుంది, ఒకళ్ళు వేసుకుంటే సేఫ్ అని చెప్పి. ఏముంది లే అనేసి అన్న. వర్షం వస్తుంది పోతుంది, మళ్ళీ స్టార్ట్ అయింది చినుకులు. ఏమైందంటే గాయస్, వర్షం అయితే వస్తుంది. సో అందువల్ల నేను సైడ్కి ఆపిన. చినుకులు వస్తున్నాయి. ఆ గోప్రో తీద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఈసారి అయితే గోప్రో ఇట్లా సెట్ చేసేసిన. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం ఫైనల్గా కర్ణాటక అయితే ఎంటర్ అయిపోయినాం. ఇంతసేపు వాన్ అయితే వచ్చింది. మొత్తం ఇగో తడిచిపోయినా మొత్తం. నేనైతే మన బండి కండిషన్ అయితే చూడండి మరీ ఘోరం అయిపోయింది. చూడండి మొత్తం మట్టి ఎట్లా పట్టిందంటే చూడు, డస్ట్ ఇలా ఈడ మొత్తం ఈడ కూడా. ఆఖరికి హెల్మెట్ చూడండి, హెల్మెట్ ఘోరంగా అయిపోయింది. నా బ్యాగ్ కూడా అయిపోయింది బ్యాగు. సో గైస్ ఏంటంటే గోప్రో కూడా నేను తీసేసిన, ఎందుకంటే వర్షం మెల్లమెల్లగా వస్తుంది, మొత్తం తడుస్తుందని గోప్రో కూడా తీసేసిన. ఇప్పుడు ఆగింది ఎందుకంటే గోప్రో మళ్ళీ ఫిట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేసి ఆయన. ఆల్మోస్ట్ కర్ణాటక ఎంటర్ అయ్యి ఒక 20 కిలోమీటర్స్ అయితే వచ్చేసిన. చలో వెళ్దాం. నేనైతే పీస్ఫుల్ ఉంది మంచిగా. చూడండి ఇగో ఇటు సైడ్ నంగా మొత్తం క్లౌడ్స్ ఇవన్నీ ఉన్నాయి చూడు. మళ్ళీ ఇటు సైడ్ ఏం లేవు, క్లియర్ స్కై ఉంది బ్లూ. చలో గైస్, మిమ్మల్ని అయితే గోప్రో వ్యూలో అయితే కలుస్తా. చలో గైస్, ఇక్కడ ఇది ఎందుకు అంటుండో తెలియదు, ఇంతసేపు అదే చూసిన. తర్వాత అయితే చూద్దాం మనం. చలో మనం స్టార్ట్ అయితే ఇద్దాం. ఇంతసేపు రికార్డ్ అయింది. సో కొంచెం అంటే ఈంచిటే కనిపించింది, కిందికి అయితే కనిపించలే. ఒకలా ఎడిటింగ్లో చూస్తా, ఒకలా ఓకే అంటే పెడతా, లేదు అంటే చెప్తా మీకు. అది కొంచెం ఇట్లా వంకరగా ఉంది. సో అది ఎందుకు అని అంటే
ఇంతకుముందుకు కింద పడ్డా కదా, దానివల్ల ఇంకా వంకర అయింది. దాన్ని చేపిద్దాం అనుకున్నా, చేపియలేదు. ఇప్పుడు ఎట్లయినా ముంబైకి అయితే వెళ్తున్నా కదా, ముంబైలోనే చేపిద్దాం అనేసి అనుకున్నా. ఇంకోటి క్రాష్ కార్డ్స్ కూడా పెట్టియాలి. కానీ ఇంతసేపు వర్షం మార్నింగ్ నంగా కర్ణాటక ఎంటర్ అయినాక వర్షం అయితే వస్తూనే ఉంది. కర్ణాటకలో కూడా వర్షం లైట్గా ఇక్కడ దాకా వచ్చింది. మరీ పెద్ద గేమ్ కాదు, చిన్న చినుకులతోనే నేనైతే మొత్తం తడిచిపోయినా. రైడింగ్ జాకెట్ అయితే మొత్తం తడిచిపోయింది, లోపల టీషర్ట్ వేసి ఆ టీషర్ట్ కూడా తడిచిపోయింది. వీల్ ఉంటుంది కదా, ఆ వీల్ కాంచి తిరిగి వచ్చి కూడా మొత్తం నా బ్యాగ్ హెల్మెట్ మీద పడ్డది. అంటే చూడండి పవర్ ఎర్రర్ ఇట్లా ఎందుకు చూపిస్తుందని అంటే 2 days అవుతుంది టైర్లు చేంజ్ చేసి. నాకు అప్పుడు చూపించలే, జస్ట్ ఈరోజే బ్లింక్ అవుతుంది, ఎందుకో ఐడియా లేదు. నో ప్రాబ్లం, ఆడి పోయినాక అయితే చెక్ చేద్దాం. చలో, మనకి ఈనంగా ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఈనంగా మనకు 470 ఉంది. ఆల్మోస్ట్ తడిచిపోయిన బట్టలు వేసుకుంటే ఎట్లుంటుంది అట్లుంది. మళ్ళీ మొత్తం మారుతున్నా చలికి. ఇది నేషనల్ హైవే 65 అంట. మనకైతే ఒకటే రూటు స్ట్రేట్, ఈనంగా సోలాపూర్ పోయి సోలాపూర్ కాంచి మళ్ళీ రైడ్ తీసుకోవాలి పూణేకి పోవాలంటే. ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 500 kilometers రైడ్ వేసిన, లాంగ్ రైడ్ చాలా రోజుల తర్వాత. అంటే మీరైతే కామెంట్ చేయండి, నార్మల్ బ్లాగ్స్ కూడా చెయ్యి అంటారా అనరా అనేసి. ఇప్పుడు ఎట్లా అంటే మన తెలంగాణ కర్ణాటక ఎంటర్ అయినాం, కర్ణాటక మళ్ళీ మహారాష్ట్రకి ఎంటర్ అయిపోతాం. సో ఇంకా మొత్తం రైడ్ మొత్తం మహారాష్ట్రలోనే ఉంటుంది. మన కారణంగా లోనావాలా కూడా చాలా దగ్గర. కమింగ్ అప్ ఇప్పటికి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. అడిగి పోయి కూడా చాలా వీడియోస్ అయితే చేద్దాం మనం. సెకండ్ టోల్ గేట్. అమ్మా ఇట్లా వచ్చినప్పుడు అయితే అమ్మ రప్పు నూరుకొచ్చాయి. చాలా డేంజర్, జాగ్రత్త ఉండాలి రా నాయన. ఎక్కడైనా చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. అసలు నెక్స్ట్ లెవెల్. కూడా ఫ్యూయల్ కొట్టేయాలి, మన దాంట్లో కూడా 2 పాయింట్లు ఉంది. కాకుండా ఏంటంటే ఫ్యూయల్ యావరేజ్ వచ్చేసి 173 kilometers పోతుంది అని చూపిస్తుంది. మనకైతే యావరేజ్ మైలేజ్ 22 ఇస్తుంది, 22.7 అంటే 23 ఆల్మోస్ట్. మహారాష్ట్ర పోయినాక కొట్టిద్దాం, ఎందుకంటే కొంచెం మహారాష్ట్ర ఫ్యూయల్ అయితే తక్కువ కదా. అంటే 1 రూపీ 2 rupees తక్కువ ఉండేది. సోలాపూర్ ఇంకా 116 అంట, అంటే మనది 172, అంటే ఆల్మోస్ట్ ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. అయితే మనం సోలాపూర్ దాటిన అవుట్కట్స్లో కొట్టిద్దాం ఫ్యూయల్ అయితే. ఆల్మోస్ట్ మన దాంట్లో ఉంది కదా. సో నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే, ముందు ఏమైనా ఆగి చేద్దాం అనేసి అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీలుంటే అంత త్వరగా కొట్టుదాం అనేసి చూస్తున్నా. సో అది గాయ్స్ 10-10:30కి మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నా నేను. ఎందుకంటే ఈ లోపల ఆల్మోస్ట్ మహారాష్ట్ర వెళ్తాం, ఎంత వీలైతే అంత జల్దీ పోతాం. ఎందుకంటే ఇప్పుడు వెదర్ కూల్ ఉంది కదా, ముందు కూడా వెదర్ ఎట్లుందో చెప్పలేము. ఒకవేళ లేట్ అయినా నేను ఆగి అప్పుడు ఏమైనా తినొచ్చు అని. ఒకవేళ అయిందనుకో అయింది, లేదంటే డైరెక్ట్ 11-12కు డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ చేద్దాం డైరెక్ట్గా. లొకేషన్ డెస్టినేషన్ అయితే 12:20కి చూపిస్తుంది. గోప్రో ఓకే అనుకుంటా. ఎన్ని రోజులు నేను అసలు నైటే ఫిక్స్ చేసిన, అట్లా కొంచెం దెబ్బ అవుతుంది అనుకోండి. సో
నేను కార్ వేసుకొని పోతే వర్షం వస్తుంది, ట్రాఫిక్ ఒక 1.5 అవర్ ట్రాఫిక్లోనే ఇరికినాం. చలో గైస్, ఈనంగా మళ్ళీ మహారాష్ట్రలోకి కూడా ఎంటర్ అయినాం అనుకుంటా. ఇది చెక్ పోస్ట్ అనుకుంటా. ఈనంగా రోడ్లో ఎవరికి అమ్మ 1 వేనా? కాదు ఏడిదాకానే ఉందిగా బండి. అంటే నాకు మ్యాక్సిమం నేను చేసినప్పుడల్లా బండి సర్వీసింగ్ చేసినప్పుడు, వాటర్ వాష్ చేయించినప్పుడు కన్ఫామ్గా వర్షం అయితే వస్తుంది. ఎటన్నా రైడ్కి పోదాం అన్నా ఎక్కువ లారీలు తిరిగితే రోడ్లు కింద మీద అవుతాయి కదా, అట్లా అయిపోతాయి మొత్తం. ఇగో చూడండి, ఇదే ప్లేస్లో లారీ పోయి అచ్చుపడి రైట్ సైడ్ మంచిగా ఉంటుంది. ఇంకా అదే ప్లేస్లో లారీలు పోతున్నాయి కదా, అచ్చుపడిపోతుంది. ఇగో ఇప్పుడు నేను పోయే రూట్లను ఎత్తుంటుంది, ఇక ఈ లారీ పోయే రూట్లను మొత్తం డౌనే ఉంటుంది. కంపల్సరీ ఫాగ్ లైట్స్, ఇవి ఎక్స్ట్రా లైట్స్ అయితే పెట్టించుకోవాలి. నైట్ అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ చేయను నేనైతే రైడ్లు తిరుగుదాం అనేసి. రిస్క్ ఉంటుంది కదా నైట్, సో డే అయితేనే కొంచెం నార్మల్ ఉంటుంది. అసలు రికార్డ్ అవుతుందా? ఓకే డన్ రికార్డ్ అవుతుంది. రోడ్లు రిస్క్ ఉంటాయి. ఈనంగా ఇట్లా అటు ఇటు ఆగమాగం ఉంటుంది, జాగ్రత్త తీసుకొని పోవాలి. బ్యాగ్ ఒక్కటి బాగా నొప్పిస్తుంది. అబ్బో ఇక్కడ నొప్పిస్తుంది. ఇది బంజీ కార్డ్స్తోని బ్యాగ్ టై చేస్తే అయిపో, బ్యాక్ సైడ్ మిస్ అయినా నేను. ముంబై 9396, పుणे 365. బస్సు చూడు ఎట్లా ఎగిరేస్తుంది చూడు. అరే అలా కూకున్నాడు. ఒరే గిల్లలు లేచినాయి. హాయ్ గైస్, మనమైతే 300 కిలోమీటర్స్ వచ్చిన. గోప్రో వ్యూ అయితే మీకు ఎట్లా కనిపిస్తుంది ఇంకతో నాకైతే ఐడియా లేదు, పోయి ఎడిటింగ్లో చూడాలి. ఇప్పుడే నేను కొన్ని చిన్న బ్రేక్ తీసుకున్నా. 300 కిలోమీటర్స్ నేను ఒక్క బ్రేక్ కూడా తీసుకోలే. జస్ట్ కొంచెం పెయిన్ వచ్చినట్టు అనిపిస్తే ఆగి ఛాయ్ తాగిన. రైడ్ అప్డేట్ అయితే ఇది గైస్. చూసి బండి చూసి ఆగిండు. అలా డ్రీమ్ బైక్ అంట. మన వాళ్ళకు ఒక ఫోటో కావాలంట గైస్. ఛాయ్ తాగినావా, ఛాయ్ తాగుదామా అంటారు. ఛాయ్ తాగినా బ్రో, వెళ్తున్నా అంటే ఓ ఠీకే రైట్. సేమ్ కలర్ ఇంకో G900 పోతుంది. చలో మనం బ్రోని అయితే కలుద్దాం. G900 వర్సెస్ G900. ఇంకా మన ముందు కూడా ఒక G900 కనిపిస్తుంది, అది కర్ణాటక అనుకుంటా. ఓ భారత్ రిజిస్ట్రేషన్ సూపర్. ZX6, సారీ G900 కాదు, Z650.
మెల్లగా వెళ్దాం. గవర్నమెంట్ జాబ్ ఎవరైనా ఇంకోటి ప్రైవేట్ సెక్టర్లల్లో జాబ్ చేస్తే అది 2-3 స్టేట్స్కు బయట ఉంటే చేస్తారు. ఏమన్నా కలిస్తే వీడియో మాట్లాడాలంటే తీసి మాట్లాడతాం, లేకపోతే వెళ్ళిపోతే లైట్. ఓకేనా, చూసుకోలేదు అంటే అక్కడే కొట్టిద్దాంలే అనుకున్నాం. సో అది చల్ ముందు ఏ బంక్ వస్తే ఆ బంక్లో కొట్టించేద్దాం. ఇంకా 70 కిలోమీటర్స్ ఉంది, ఈజీగా వెళ్తుంది. మన దాంట్లో ఫ్యూల్ అయితే 61K రేంజ్కి వచ్చింది. మళ్ళీ ఒక ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. చూడండి, पेट्रोल नहीं है. कितना दूर है और बंक? 3 किलोमीटर से. यही साइड है रहता ना, उधर साइड हो. यही साइड नहीं है. 10 किलोमीटर. షట్ మ్యాన్, లేదంట బంకులో పెట్రోల్. మళ్ళీ మనం అయితే ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం. సో ట్యాంక్ అయితే కొట్టిస్తున్నాం. మన గోప్రోలో అయితే ఛార్జింగ్ అయితే 1500 పట్టింది. సో మళ్ళీ ఈనంగా డైరెక్ట్ పోయి రూమ్ దగ్గర పోయిందాక మనకైతే ఫ్యూల్ అవసరం లేదనుకుంటా. 300 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. 200 కిలోమీటర్స్ ఉంది. సో మళ్ళీ హెల్మెట్ ఏం తీస్తాను ఇట్లా బ్లాక్ చేస్తున్నా. చలో. సో పూణే వెళ్తుంటే మధ్యలో అన్నది కూడా 650. అంటే ఒరిస్సా అనగా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ అనగా పూణే వెళ్తుండు. అన్న తెలుగు రాదు. నమస్తే అందరికీ. నమస్తే. హాయ్ గైస్, ఫైనల్ అయితే మనం అయితే ముంబైకి అయితే రీచ్ అయిపోయినాం. సో మన రూమ్లో ఉన్నాం. బైక్ అయితే బయట పెట్టేసిన. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని బయటికి పోయి ఏమన్నా తినేసి రావాలి. 150 కిలోమీటర్స్ వచ్చినాం. వచ్చిన తర్వాత అన్న వేరే సైడ్ వెళ్తుండో, నేను వేరే సైడ్ వెళ్తున్నా. బాయ్ చెప్పేసి వచ్చిన. ఆనంగా మనం రికార్డ్ అయితే చేయలేదు. ఎందుకు అని అంటే మన దాంట్లో గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. ఒకటే బ్యాటరీ ఉంది కాబట్టి ఛార్జింగ్ అయితే అయిపోయింది. కూడా తీసుకుందాం మనం. ఐ హోప్ మీ అందరికీ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.